అమీర్పేట సమీపంలోని మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమీర్పేట సమీపంలోని మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమీర్పేట సమీపంలోని మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో మనకి లిఖిత అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా మనకి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? అమీర్పేట మైత్రివనంలో అగ్ని ప్రమాదం, అసలు అక్కడ ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్పుకోవచ్చు? అక్కడ ఎవరైనా చిక్కుకున్నారా? అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి? రైట్, థ్యాంక్ యూ లావణ్య. ఇప్పటికే అమీర్పేట మైత్రివనంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లోనైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే షార్ట్ సర్క్యూట్ దీనికి కారణం అంటూ కూడా కొంతవరకు ప్రాథమిక విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది. అయితే షాప్స్ అన్ని కూడా చాలా దగ్గరగా ఉండడం, ఎప్పుడు మనం చెప్పుకున్న విధంగానే ఈ యొక్క షాప్స్ లో పరిమితికి మించి ఎక్కువగా సామాన్లు అనేటివి పెట్టుకోవడం వలనే ఈ యొక్క ప్రమాదాలు భారీగా మారుతున్నాయి. అంతేకాకుండా ఫైర్ నామ్స్ పాటించకపోవడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఫైర్ అలారమ్స్ కావచ్చు, అంతేకాకుండా నిప్పు వచ్చిన వెంటనే ఆర్పేందుకు పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని దగ్గర పెట్టుకోకపోవడం, గ్యాసెస్ దగ్గర లేకపోవడం, సో వీటన్నిటికీ కూడా ఈ ప్రమాదాలు చిన్న ప్రమాదం పెద్ద ప్రమాదంగా మారుతున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ప్రతిసారి కూడా అధికారులు చెప్తున్నారు ఈ యొక్క సమ్మర్ సమయం కాబట్టి ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందో తెలియదు. సో కాబట్టి పరిమితికి మించి వస్తువులను వారి యొక్క దుకాణాల్లో పెట్టుకోరాదు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తమ ఫైర్ నామ్స్ ఫైర్ రెసిస్టెన్స్ కి సంబంధించిన పరికరాలు పనిచేస్తున్నాయా లేవా అనే విషయం పైన కూడా కొంతవరకు దృష్టి సాధించాలి. అవి వర్క్ చేస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా ఇట్లాంటి ప్రమాదాలు భారీగా జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఈ విషయాలను పక్కన పెట్టడం కావచ్చు, వీటి మీద దృష్టి సాధించకపోవడం వలనే ఈ చిన్న ప్రమాదం కాస్త పెద్ద ప్రమాదంగా మారుతుంది. చిన్న ఫైర్ యాక్సిడెంట్ అనేది భారీ ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందులో ఉన్న సిబ్బంది, ఏదైతే ఈ షాప్ లో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళు దట్టమైన పొగ అలుముకోగానే బయటికి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పక్కనే ఉన్న కొన్ని టాయ్ షాప్స్, ఇంకా
హెల్మెట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ఫైర్ అందుకొని ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగినట్టుగా అధికారులు ప్రాథమిక విచారణలను అయితే గుర్తించారు. పూర్తి స్థాయి వివరాలు అయితే త్వరలోనే బయటికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లను కూడా తీసుకెళ్లి అక్కడ అగ్నిని ఆర్పుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అయితే వివరాలన్నింటినీ కూడా త్వరలోనే బయటకు తెస్తామంటూ చెప్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదనే విషయాన్ని అయితే స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత. అమీర్పేట సమీపంలోని మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.